సమయం చూసుకుని 6:10 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. అంటున్నానమ్మా. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నిత్యుడైన తండ్రికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామమున శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ నాటికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం చదువుకుందాము. లేఖన భాగము మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 17. జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి బోయనెర్గస్ అని పేరు పెట్టెను, అనగా ఉరిమిడి వారని అర్థము. బోయనెర్గస్ అని పేరు పెట్టెను, అనగా ఉరిమిడి వారని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈ సమయంలో ఏ స్థలమందైనా ఏ స్థితిలో ఉన్నా కూడా మనందరికీ దేవుని యొక్క ఆత్మకు మరింపు అనుగ్రహించలాగున వాక్య భాగము ఆశీర్వదింపబడి దేవుని చేత ప్రతి మాట మాట్లాడబడినట్లుగా ఆయన ఆత్మకు మరింపు అనుగ్రహించాలని ప్రార్థించుకుందాము. మన హృదయాలను ప్రభు వైపు లేవనెత్తుకొని ప్రభు మనల్ని సంధించలాగున, ప్రభు తన ఆత్మతో మనందరినీ నింపులాగున ప్రార్థన చేసుకుందాము. దిగుమా ఆత్మస్వరూప ఆవరింపు శుద్ధాత్మదేవ, రమ్ముదిగుమా ఆత్మస్వరూప ఆవరింపు శుద్ధాత్మదేవ, నింపు మామము పరిశుద్ధాత్మతో, మహిమాన్వితుడా స్తుతి స్తోత్రములు, నింపు మామము పరిశుద్ధాత్మతో, మహిమాన్వితుడా స్తుతి స్తోత్రములు, రమ్ముదిగుమా ఆత్మస్వరూప ఆవరింపు శుద్ధాత్మదేవ, రమ్ముదిగుమా ఆత్మస్వరూప ఆవరింపు శుద్ధాత్మదేవ, ఉన్నత స్థలమున మహిమానికే, సీనాయి శిఖరాన ఘనత నీదే, ఉన్నత స్థలమున మహిమానికే, సీనాయి శిఖరాన ఘనత నీదే, నింపు మామము పరిశుద్ధాత్మతో, మహిమాన్వితుడా స్తుతి స్తోత్రములు, రమ్ముదిగుమా ఆత్మస్వరూప ఆవరింపు శుద్ధాత్మదేవ, రమ్ముదిగుమా ఆత్మస్వరూప ఆవరింపు శుద్ధాత్మదేవ. పరిశుద్ధుడా 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 మహనీయుడా, నేను స్థుతించుతున్నాము, కొనియాడుతున్నాము, మహిమపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉందని నమ్ముతూ మా పరలోక తండ్రి మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడనంటుండగా, మీ పరిశుద్ధమైన స్వరము మాకు వినపడ చేయనంటుండగా, నా గొప్ప తండ్రి మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని మీ ఆత్మకు మరింపు అనుగ్రహించి
మరి ముఖ్యంగా నా పరలోకపు తండ్రి, ఈ అల్పురాలిని అయోగ్యురాలినైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నా నోటిని మాత్రము బూరగా వాడుకొని మీ పరిశుద్ధ లేఖన సత్యభాగం మాకు అనుగ్రహించి సంపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తి చేత జీవం చేత నింపబడిన వారై అనుదినము నూతన పరచబడుతూ మీ పరిశుద్ధ హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ జీవం గల పరిశుద్ధ నామానికి మహిమకరమైన సాక్షులుగా నిలబడినట్లుగా మా అందరిలో చాలినంత కృపకు మరించమని బ్రతిమాలుకుంటూ మీ పరిశుద్ధ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చదివినటువంటి లేఖన భాగమును అనుసరించి మరి ప్రభు మనతో మాట్లాడను కాక, ఇక్కడ మనం చూస్తున్నటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యోహానుకు యాకోబుకు బోయనెర్గెస్ అని పేరు పెట్టినాడు. అనగా ఉరిమెడి వారని అర్థము. ఉరుము, మెరుపు, ఉరుము గర్జన, దేవుని స్వరము. అసలు ఉరుములు ఎలా పుడతాయి, మెరుపులు ఎందుకు వస్తాయి, ఫలితం ఏంటి అని మనము ఆలోచన చేస్తే, ఉరుమన్నది రెండు మేఘాలు పరిపూర్ణంగా నీటి ఆవిరి చేత నింపబడినటువంటి మేఘాలు బలంగా ఒకదాంట్లో ఒకటి ఢీకొనటం ద్వారా పుట్టే ఘర్షణ వలన శబ్దము వెలువడుతుంది, కాంతి వెలువడుతుంది. ఆ బలమైన ఘర్షణ వల్ల కలిగిన శబ్దాన్నే మనం ఉరుము అంటున్నాము, ఆ కాంతిని మెరుపు అంటున్నాము. ఈ కాంతి అన్నది మొదట మనకు చేరుతుంది, తర్వాత ఉరుమని శబ్దం వింటాం. కారణం ఏంటంటే కాంతి వేగము శబ్ద వేగం కంటే చాలా ఎక్కువ. కాబట్టి రెండు ఒకేసారి ఉద్భవించినప్పటికీ ఒక ఘర్షణ వలన పరిపూర్ణమైనటువంటి నీటితో నింపబడినటువంటి ఆవిరి చేత నింపబడినటువంటి మేఘాలు ఢీకొనటం వలన కలిగినటువంటి ఆ వేడి, ఆ ఉష్ణోగ్రత, ఆ దాన్ని మనము మన భాషలో మనము చెప్పుకుంటున్నది పిడుగు అంటాము. ఆ పిడుగు అన్న దాంట్లో పరిపూర్ణమైనటువంటి కరెంట్ ఉంటుంది. ఆ ఉద్రతకు, ఆ వేడికి అది ఎక్కడ పడితే అక్కడ కాలిపోతాయి. చెట్లు కానీ ఎత్తైన ప్రదేశాలలో పిడుగు పడడం జరుగుతుంటుంది. ఆ పిడుగు యొక్క వేడిమికి మనుషులు కానీ, వృక్షాలు కానీ, భవనాలు కానీ అన్నీ కూడా కుప్పకూలిపోతాయి, కాలిపోతాయి అన్నమాట. అటువంటి శక్తి కలిగినటువంటి ఉరుము మెరుపు అన్నది మరి దేవుడు కలగచేసినటువంటి ఆ ప్రక్రియ ద్వారా విస్తారమైనటువంటి వర్షము భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించడానికి ఆహారము చేయనట్లుగా విస్తారమైనటువంటి జల ప్రవాహాలు, వర్షము భూమి మీద కుమ్మరింపబడి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితాలు తను నిర్మించినటువంటి సృష్టికి అంతటికి కూడా జీవనాధారమైనటువంటి నీటిని ఆకాశ మండలం నుంచి కుమ్మరించే దేవుని బట్టి మనం ఎల్లప్పుడు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఈ ఉరుములు మెరుపులు మెరుపు అన్నది దేవుని యొక్క కాంతి, ప్రభుని యొక్క ముఖ కాంతి అయింటుండగా ఉరుము అన్నది ఆయన యొక్క పరిశుద్ధ స్వరం అయింటున్నది. ఈ ఉరుము మెరుపుల ద్వారా దేవుడు చేసినటువంటి మహోన్నతమైన కార్యాలు, గొప్ప కార్యాలు మరి లేఖన భాగాలలో మనకు తెలియచేయబడి ఉంటున్నవి. ఆ భాగాలలో ఒక రెండు ముందు మనం చూసుకుందామండి. మరి కీర్తన భాగంలో 18వ కీర్తనలో రాయబడినటువంటి పరిశుద్ధ సత్యం మనం ఒకసారి చూద్దాము. ఈ లేఖన భాగము మరి దావీదు మొదట్లో రాయబడినటువంటి విధంగా దావీదు సౌలు చేతిలో నుండి, శత్రుల చేతిలో నుండి విడిపించబడినప్పుడు రచించిన స్తుతి స్తోత్ర గీతము. సంపూర్ణంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరియు రాయబడినటువంటి వాక్య భాగం మనం ఒకసారి చూద్దాము. 18వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదువుకుంటే,
18వ అధ్యాయము కీర్తనలు 18, 11-14. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో దావీదుకు కలిగినటువంటి శత్రు భయం నుండి సంపూర్ణంగా విడుదల విమోచన కలగటానికి మరి మేఘాలు కారణమంటున్నాడు, ఉరుములు కారణమంటున్నాడు, మరి మెరుపులు కారణమంటున్నాడు, ఆకాశము గర్జింప చేశాడంటున్నాడు. ఆయన ఉరుము ధ్వని పుట్టించాడు. ఆ పరిశుద్ధ స్వరం ద్వారా, ఆయన ముఖ కాంతి ద్వారా, ఆయన సన్నిధి కాంతి నుండి అది మేఘముల నుండి బయటికి తీసుకుని వచ్చి మరి తనకు రక్షణ కలగచేసింది, తనకు విజయం కలగచేసింది. ఆ మహోన్నతమైన దేవుని కృప ఉరుము మెరుపు ధ్వని ద్వారా తనను ఆవరించి, తనను చుట్టుకొని, తన శత్రుశేషం నుండి, తన శత్రు భయం నుండి రక్షించి కాచి కాపాడింది అన్నటువంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని దావీదు మనతో పంచుకుంటున్నాడు కీర్తన ద్వారా. అట్టి అనుభవము అన్నది మన జీవితాలలో మనకు అలాంటి భయంకరమైనటువంటి సమస్యలు, కష్టములు, శోధనలలో ప్రభు ఖచ్చితంగా తన పరిశుద్ధ స్వరాన్ని వినిపింపచేయటం ద్వారా, తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపచేయటం ద్వారా పరిపూర్ణమైనటువంటి రక్షణ కలుగచేస్తాడు, శక్తివంతమైనటువంటి రక్షణ కలుగచేస్తాడు, సంపూర్ణమైనటువంటి రక్షణ ప్రాకారాన్ని మన చుట్టూ ఉంచుతాడు అన్నటువంటి జీవం కలిగిన పరిశుద్ధ సత్యాన్ని మరి లేఖన భాగం మన ముందు ఉంచుతుంది, మనల్ని బలపరుస్తుంటుంది, మనల్ని దృఢపరుస్తూ ఉంటున్నది. అది ఎట్టిదైనా కూడా బలమైనటువంటి మరి వడగండ్లను కుమ్మరించేవాడు ఆయనే, పిడుగులను కుమ్మరించేవాడు ఆయనే, మెరుపులు, ఉరుములు ఇవన్నీ కూడా ఆ మహోన్నతమైన దేవుని సృష్టి అంటుండగా ఆ సృష్టి ద్వారా చేయబడేటటువంటి రక్షణ, శక్తివంతమైనటువంటి రక్షణ, మనం పొందేటటువంటి రక్షణ గురించి మరి ఇక్కడ దావీదు గారు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి అనుభవాన్ని తన సాక్ష్యం ద్వారా పంచుకుంటున్నాడు. అలాగే మరి ఒక గొప్ప కార్యాన్ని చూద్దామండి. ఈ ఉరుములు మెరుపుల ద్వారా కలిగినటువంటి రక్షణ కార్యాన్ని చూద్దాము. న్యాయాధిపతులు 4వ అధ్యాయం ద్వారా మనం వెళితే అక్కడ రాయబడింది ఏంటంటే, 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఇంకనే యెహోవా దృష్టికి దోషులైన కనుక మొదటి వచనంలో యెహోవా హజరులో ఏలు కనాను రాజైన యాబేలు చేతికి వారిని అప్పగించెను. బంధకాలు, వేడుద, చెర, సంఖ్యలు, లేకపోతే దాసత్వము ఏదైనా కానివ్వండి, దేవుడు కోపగించినప్పుడు మరి వారిని దాసత్వానికి అప్పగించినటువంటి పరిస్థితి మనకు లేఖనాల ప్రతి భాగంలో మనము దేవుడు మనకు తెలియచేస్తుంటున్నాడు. ఒక బంధకం, ఒక చెర అన్నది, దాని నుండి విడిపింపబడ్డం అన్నది దేవుని యొక్క శక్తివంతమైనటువంటి కార్యము. ఎంతకాలము ప్రభువు చెరలో ఉంచాడు, కానీ రాత్రి పగలు చేసినట్లుగా మన జీవితంలో వెలుగు చీకట్లు కుమ్మరించి ప్రభు నిత్యం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు అన్నటువంటి వాస్తవాన్ని మనము ఈ న్యాయాధిపతిలో 4వ అధ్యాయంలో చూస్తుంటున్నాము. ఇక్కడ దెబోరా న్యాయాధిపతిగా ఉంటుంది, ప్రవక్తగా ఉంటుంది. ఈమె సమయంలో అక్కడ ఒక శక్తివంతమైనటువంటి బలం కలిగినటువంటి సిసేరా అనే ఒక సేనాధిపతి కనిపిస్తుంటున్నాడు. ఆయనకు 900 ఇనుపరథాలు ఉన్నాయి. ఆ ఇనుపరథాలతోటి దాడి చేసినటువంటి విషయం మనకి లేఖన భాగంలో ఈ అధ్యాయంలో రాయబడింది. అటువంటి సందర్భంలో ప్రభు ఎలా రక్షణ కలగచేశాడు, వారిని దెబోరా కొండ మీదకి వెళ్ళమన్నటువంటి వారిని ఎలా రక్షించాడంటే మనం లేఖన భాగం చూద్దామండి. 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాము. 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందామండి. ఆ కాలమున లఫీదోతునకు భార్య అయిన
దెబోరా కాదండి, 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4-5 వచనాలు. సారీ, 5వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు సేయూరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. ఆమె చాలు చాలమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ జరిగినటువంటి అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం ఏంటంటే, దెబోరాను బాలక్తో కూడా తాబోరు కొండ మీదకి వెళ్ళమన్నప్పుడు అక్కడ ప్రభు ప్రత్యక్షంగా జరిపించినటువంటి కార్యం ఏంటంటే, భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులతోటి భూమి వణికి మరి కంపించి ఆకాశం నీళ్లను కురిపించి మేఘాలు వర్షించినప్పుడు ఆ బలమైనటువంటి వర్షం వలన ఏర్పడినటువంటి ఆ వాగులు, లేకపోతే ఆ ఉధృతమైనటువంటి నీటి ప్రవాహంతో సిసారా యొక్క 900 ఇనుప రథాలన్నీ కొట్టుకుపోయాయంట. నామం మాత్రం కూడా లేకుండా కొట్టుకుపోయారంట. సేనలన్నీ కొట్టుకుపోయాయంట. అంటే ఎంత మహోన్నతమైనటువంటి వర్షం కురిసిండాలా, ఆ ఉధృతి ఎంతగా ఉండాలి, అంత బలమైనటువంటి ఇనుపరతాలు కొట్టుకుపోవాలంటే అక్కడ ఎంత గొప్ప కార్యం జరిగి ఉండాలి. అంతేకాదు, సైన్యం అంతా కూడా కొట్టుకుపోయింది. మనం చూస్తుంటే ఆ నది అంతా ఉప్పొంగి మొత్తం ముంచి వేసినట్టు చూస్తుంటున్నాము. సిసేరా ఒక్కడే మిగిలి కాలి నడకన యాయేలు వద్దకు నడిపించబడి అక్కడ ఆమె చేతిలో మరణమైనటువంటి వాస్తవం ఇక్కడ వ్రాయబడింది ఈ అధ్యాయంలో. అంటే శక్తిగల ప్రభు ఏ ద్వారానైనా తన స్వరం ద్వారాను, తన యొక్క ముఖ కాంతి ద్వారాను, అది ఉరుముగాను మెరుగుగాను మార్చి గొప్ప వర్షాన్ని కలగచేసి సమస్తము మరి మునిగిపోనట్లు శత్రుసేనలు ఆ రోజు మోషే ద్వారా ఎర్ర సముద్రంలో వారిని 6 నెలలు నడిపించడమే కాకుండా ఫరో సైన్యాన్ని అంతా నీటిలో ముంచి వేసినట్లుగా గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి శక్తిగల ప్రభు మనతో ఉన్నాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని మనం విస్మరించకూడదు అనే దేవుని యొక్క హెచ్చరికతో కూడినటువంటి లేఖన భాగం మనకు అనుగ్రహించబడుతుంటుంది. మనం అంతకంటే మించినటువంటి ఎదుర్కోలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల ద్వారా మనం పోవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనతో ఉంటాడు. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేస్తాడు. ఆయన యొక్క పరిశుద్ధ స్వరం మనకు వినపడచేస్తాడు. ఆ పరిశుద్ధ స్వరం వినగలిగినటువంటి చెవులు ఎప్పుడు మనకు అనుగ్రహించబడతాయంటే ఆయన సన్నిధిని ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధిని మోకరించినప్పుడు, ఆయన సన్నిధిని విన్నవించినప్పుడు, మన హృదయాలను కుమ్మరించినప్పుడు సత్వరంగా మనకు ఆయన సంపూర్ణమైనటువంటి సహాయం అందించగలుగుతాడు. లేని ఉరుములు పుట్టించగలుగుతాడు, లేని మెరుపులు పుట్టించగలుగుతాడు. ఉధృతమైన ప్రవాహ జలములలో శత్రు సైన్యమంతా కొట్టుకుపోయేటటువంటి స్థితిని కల్పిస్తాడు. అంటే ప్రభువు ఎల్లప్పుడూ కూడా విమోచించటానికి, విడుదల చేయటానికి మాత్రమే మరి తన శక్తిని, తన కృపను, తన కనికరాన్ని, తన బలాన్ని, తన వాత్సల్యతను మన ఎడల కుమ్మరించే ప్రభు అంటున్నాడు. జీవం గల ప్రభు అంటున్నాడు. పరిశుద్ధులైనటువంటి ప్రభు అంటున్నాడు. ఆయన ఎందుకు దేవుని తన స్వంత కుమార్ని ఈ లోకంలోకి పంపించాడు అంటే, ఈ లోకంలో కూడా సంపూర్ణమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి విడుదల, ఆత్మీయ సంబంధమైనటువంటి చెర, ఆత్మీయ సంబంధమైనటువంటి బానిసత్వము సంపూర్ణంగా దాని నుండి సంపూర్ణంగా విడుదల విమోచన కలగచేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని ప్రభు ఈరోజు మన ముందు ఉంచుతున్నాడు. ఎట్టి సమయంలోనైనా, ఎట్టి స్థితిలోనైనా మనతో ప్రభువు ఉంటాడు. ఖచ్చితంగా మనతో ప్రభువు ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తను ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యము తిరిగి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము
మొదటి వచనాలు మనం చదవగలిగితే యెషయా గ్రంథము 61 మొదటి నుంచి 5 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ మనము దేవుని యొక్క పరిశుద్ధ సత్యము బయలుపరచబడుతుంది. ఎందుకు ప్రభువు మనకి ఈ లోకంలోకి వచ్చాడంటే, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే, కేవలము మనము ప్రభును ఆశ్రయిస్తుంటున్నది, మనకు కావాల్సినటువంటి సంపదల నిమిత్తం ఆశ్రయిస్తూ ఉన్నటువంటి వాస్తవికతను జ్ఞాపకం చేసుకుంటూ జీవితానికి ప్రభు మన నిర్మాణంలో మనల్ని గురించినటువంటి ఆ చిత్తం ఏంటో తెలుసుకొనటానికి ప్రభు తన ఉద్దేశాన్ని బయలుపరచబడుతుంటున్నాడు. ఎంతసేపు మనం మేడలు కావాలని, పొలాలు కొనుక్కోవాలని, మన బిడ్డలు మరి సౌభాగ్యవంతమైన జీవితంలో స్థిరపడాలని, ఇలాంటి ఆశలతోటి ప్రభు సన్నిధికి చేరటాన్ని ప్రభు అవి మనం అడగక మునిపే మన అక్కర్లని తెలిసినవాడు, మనకు సమస్తం అడగక ముందు అనుగ్రహించే ప్రభు. మరి ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలలో మనము ఎంత వెనుకబడి ఉంటున్నాము, ఎంత బలహీనపడి ఉంటున్నాము, ఎంత అస్థిరత్వంలో ఉంటున్నాము, ఏ స్థితిని మనం అందుకోవాలి, ఏ స్థితిలో ఉంటున్నాము, అట్టడుగుల స్థితిలో ఉంటున్నామా అన్నటువంటి వాస్తవాన్ని గుర్తింప చేయడానికి అందు నిమిత్తమే నేను వచ్చాను. మీరు ఈ లోకంలో మరి సంపూర్ణమైనటువంటి విడుదల, విమోచన, మీ హృదయాలు ఎంత బాధతో కుమిలిపోతుంటున్నాయో, ఎంత బంధింపబడిన స్థితిలో ఉంటున్నారో, మిమ్మల్ని చెరలో నుండి విడుదల చేయటానికి, మీ దుఃఖాన్ని ఓదార్చటానికి, మరి ఆత్మ సంబంధమైన సమాధానం లేనప్పుడు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సౌభాగ్యవంతమైన జీవితం ఉన్నా కూడా అది అశాంతికి మాత్రమే మిగిలిపోతుంది. సౌభాగ్యం ఉండదు, అంటే సమాధానం ఉండదు, దేవుని నుండి వచ్చే సమాధానం ఉండదు. అది మనకు చాలా అవసరమైనటువంటి విషయంగా అటువంటి స్థితిలో ఉన్న వారందరినీ నేను విడుదల చేయడానికి వచ్చింటున్నాను అంటున్నాడు. ఈ సందర్భంగా మనము వాక్య భాగం ఒకటి చదువుకుందామంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 13 నుండి చదువుకుందాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 13 నుండి మనము చదువుకుంటే మరి చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రభు బలపరుస్తుంటున్నాడు. ఆయన ఎందుకు వచ్చినాడంటే, ఈ కార్యాలన్నీ చేయడానికి నేను వచ్చాను కాబట్టి నా ఆయన ఉద్దేశం మనకి ఇక్కడ బయలుపరుస్తుంటున్నాడు. చూడండి 13వ వచనము, 3వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తే, ఆయన తర్వాత ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. చాలమ్మా చాలు. ఇక్కడ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఆయన తన చెరలో ఉన్న వారిని, బంధింపబడిన వారిని విడుదల చేయటానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి వచ్చినటువంటి ప్రభువు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే శిష్యులను ఏర్పరచుకుంటున్నాడు. తనకిష్టమైన వారిని పిలువగా వారు వచ్చారు. శిష్యులు ఎవరన్నది మనకందరికి బాగా తెలుసు. వీళ్ళని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, తనతో కూడా ఉండి దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాడు. తన పక్షంగా రేపు తను మరి తన కార్యము నెరవేర్చి తిరిగి తండ్రి సన్నిధికి వెళ్ళి ఆయన కుడిపార్శ్వన సింహాసనాసనుడై ఉన్నప్పుడు ఈ భూలోకంలో తను ఏర్పరచుకున్నటువంటి శిష్యులు
ఆ రోజు 12 మంది శిష్యులు ఈ రోజు లోకమంతటా దేవుని యొక్క శిష్యులు ఉంటున్నారు. వారందరి ద్వారా ప్రభు ఆశిస్తున్నటువంటిది ఏంటంటే దయ్యములను వెళ్ళగొట్టే అధికారము. అంటే దయ్యములు అంటే దురాత్మలు. దేవుని యొక్క ఆత్మ లేని వారంతా కూడా దయ్యాలే, దురాత్మలే. అటువంటి స్థితిలో నుండి వారిని ఆ దయ్యాలను వెళ్ళగొట్టి దేవుని ఆత్మ పొందగలిగినటువంటి వారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తారు, దేవుని యొక్క మహిమను చాటుతారు, దేవుని యొక్క గొప్పతనాన్ని చాటుతారు, రేపు దేవుని సన్నిధిని పొందబోయే విషయాన్ని తెలియచేస్తారు, ఆ రాజ్యంలో పాలు పంపులు పొందే విషయాన్ని కూడా తెలియచేస్తారు అన్న ఉద్దేశంతో ఆ శిష్యులను ఏర్పరచుకున్న సందర్భంగా ఇక్కడ మనం 17వ వచనంలో చూస్తున్నది ఏంటంటే జెబెదయి కుమారుడగు ఆయన పేతురు అని పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఈ ముగ్గురిని మనము చాలా పరిస్థితులలో చూస్తుంటున్నాము. వారు యేసుక్రీస్తు ప్రభు మరణమయ్యి తిరిగి లేచిన సందర్భంగా తిరిగి చేపలు పట్టేటానికి తిబెరే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు కూడా ఈ ముగ్గురిని మనం చూస్తుంటున్నాము. ఇక్కడ వీరిద్దరిని గురించి యోహాను యాకోబును గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే వారిద్దరికి బోయనేర్గెస్ అని పేరు పెట్టాడంట. బోయనేర్గెస్ అనగా ఉరుమెడు వారని అర్థం. ఉరుమెడు వారు మాత్రమే ఇక్కడ వారికి ప్రభు అందరినీ తను ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల యొక్క హృదయ అంతరంగాలు తెలుసు, వారి ఆలోచనలు తెలుసు, వారి యొక్క బలహీనతలు తెలుసు, అన్ని తెలిసినటువంటి ప్రభు మరి అక్కడ పేతురు యొక్క దుడుకుతనము తెలుసు, యూద యొక్క మరి ధనాపేక్ష తెలుసు, తోమా యొక్క అల్ప విశ్వాసము తెలుసు, అన్ని తెలిసిన ప్రభు వీరిద్దరికి ఏం పేరు పెడుతున్నాడంటే ఉరిమేడు వారనే అర్థము అంటున్నాడు. ఉరుము అంటే మనం గర్జించడము, లేకపోతే గట్టిగా మాట్లాడడము, కోపం చూపిస్తాము. ఉరిమి చూచినాడు అంటారు. ఉరిమి చూచింటే కళ్ళతోనే మరి తన లోపల ఉన్న కోపం అంతా వెలిబుచ్చేటటువంటి చూపును ప్రదర్శించేటటువంటి శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే ఎందుకు అంతగా ఉరిమి చూస్తావు నన్ను అని వాళ్ళ చూపులోనే మనం గ్రహిస్తామన్నమాట. ఇక్కడ ప్రభు స్పెసిఫిక్ గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇద్దరిని గురించినటువంటి విషయంలో వారికి ఉరిమెడి వారని పేరు పెట్టాడు. ఉరిమెడి వారంటే కేవలము గర్జించు వారే కాదు, ఆ ఆ ఉరుముతో పాటు మెరుపు రావాలి, దేవుని కాంతి రావాలి. ఆ ఉరుము మెరుపు ఉన్నప్పుడే దేవుడు ఉద్దేశించినటువంటి కార్యము నెరవేర్చబడుతుంది, దేవుడు ఉద్దేశించినటువంటి వర్షము కురిపించబడుతుంది. ఆ వర్షం అన్నది జీవనాధారమైనటువంటి వర్షము, ఆత్మ కుమ్మరింపు అనే వర్షము ఇక్కడ ప్రతి జీవికి అవసరము. ఈ దేవుని సన్నిధిలో ఉంటూ కూడా దేవుని సన్నిధిని అనుభవించలేనటువంటి స్థితి, ఆయన యొక్క కాంతిని తమలో ఉన్నటువంటి అది జీవపు వెలుగును నలుగురికి చూపలేనటువంటి స్థితి, ఆ వెలుగులో నలుగురిని నడిపించలేనటువంటి బలహీనత, కేవలం స్వరం ఉంటే చాలదు, కానీ ఆ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వెలుగును కూడా పంచగలిగినటువంటి స్థితిలోనికి రావాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు స్పెసిఫిక్ గా చెప్తున్నది ఏంటంటే వారికి ఉరిమేడి స్వభావం మాత్రమే కలిగినటువంటి ఆ లక్షణాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. ఆ లక్షణం నుండి సంపూర్ణంగా మార్చబడాలి, దేవుని యొక్క కృపను పొందగలగాలి. దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే తన యొక్క ప్రేమను తెలియచేయటానికి వచ్చాడు, తన ప్రేమను పంచడానికి వచ్చాడు. ఆస్తులు అంతస్తులు సమకూర్చడానికి రాలేదు. ఆయన సంపూర్ణమైనటువంటి ప్రేమ, విడుదల, చెర నుండి విడుదల, పాప చెర నుండి విడుదల అన్నది కలగచేయటానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ ప్రేమ అన్న వెలుగును పంచటానికి సంసిద్ధంగా లేనటువంటి ప్రభువుకు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండండి. వీరికి ఆ మనసు లేదని స్పెసిఫిక్ గా ప్రభు చూపిస్తుంటున్నాడు. ఆ ఉరిమేడి వారని ఎందుకు పేరు పెట్టాడంటే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు దేవుని ఆలోచనలతో, దేవుని తలంపులతో ఆయన శిష్యులుగా ఉండి కూడా గ్రహించలేనటువంటి వారు, ఆయనను అనుసరించలేనటువంటి వారు, అంగీకరించలేనటువంటి వారుగా శిష్యులు అయింది కూడా మరి ఆ స్థితిని సంపూర్ణంగా, ఆ భాగ్యాన్ని, ఆ సౌభాగ్యాన్ని, ఆ ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందలేనటువంటి
వారిగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మరి వారి యొక్క లక్షణాలను మనం సంపూర్ణంగా గ్రహించడానికి మరి మనం ఒకసారి ఈ వచనాలకి వస్తామండి. అదే మార్కు సువార్త 10:35 వచనం ఒకసారి చూద్దాము. 10:35 మార్కు సువార్త. జెబెదయి కుమారుడైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా, ఆమెన్. చదువు. ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు ఏమడుగుతున్నారు, ఏం కోరుకుంటున్నారు? వారి యొక్క అర్హతను ఆలోచించారా? వారి యొక్క హృదయం ఎంత ప్రభునందు ఎంత లోతుగా ఉందన్నది ఆలోచించారా? కేవలం ఏం కోరుకుంటున్నారంటే ఆయన యొక్క మహిమయందు దేవుని యొక్క కుడిపార్శ్వమందు మరి దేవుని ఇరువైపుల వరకు ఉండాలన్నటువంటి ఒక గొప్ప తలంపు కలిగి ఉంటున్నారు. అందు నిమిత్తం ప్రభు ఏమంటున్నాడంటే, మరి ఎటువంటి స్థితిలో ఉంటే మరి దేవుని సన్నిధి పొందగలుగుతారు, ఆయన యొక్క స్థానము పొందగలుగుతారు అన్నటువంటి లేఖన భాగము తర్వాత వచనాలలో మనకు కనిపిస్తుంది. అందుకే వారికి ఏం తెలియచేయాలనుకుంటున్నాడంటే, నువ్వు హెచ్చించుకోవద్దు, నీ యొక్క అతిశయము ప్రభువునందు మాత్రం ఉండాలి, నీ గురించిన అతిశయం నీకు ఉండకూడదు. దేవుడు పరిచర్య చేయటానికి వచ్చాడు కానీ పరిచారం చేయించుకోవటానికి రాలేదు. మీరు ఎంత తగ్గించుకుంటే ఆ స్థానం ఇవ్వటము నా వంతు కాదు, కానీ మీరు ఆ స్థానం పొందటానికి మీకు సిద్ధపాటు కావాలి. మీకు సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క లోతులోనికి మీరు వెళ్ళాలి అన్నటువంటి వాస్తవాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు వారితో మాట్లాడుతున్నారు. అంటే వారి యొక్క స్వభావం ఏంటి అన్నది ప్రభు సంపూర్ణంగా గ్రహించినటువంటి వారై, వారి అంతరంగం ఎరిగినటువంటి వారై వారికి బోయనెర్గస్ అని పేరు పెట్టడం జరిగింది. అలాగే మనం వారి యొక్క అంతరంగాన్ని మనం మరి ఒకసారి తెలుసుకోవాలంటే లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనం ఒకసారి చూద్దామండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనము. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుట మీకు ఇష్టమా అని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటి వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళేది. ఆ పట్టణం సమరయేల పట్టణం మీద దేవుని చేర్చుకోవటానికి ఇష్టపడినటువంటి వారి మీద వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, పైనుండి అగ్ని వచ్చి మొత్తం పట్టణం అంతా దహింప చేయబడ్డామన్నది. ప్రభువు ఎందుకు వచ్చాడు, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, వీరిని ఎందుకు ఏర్పరచుకున్నాడు, వీరి యొక్క అంతరంగం ఎలా ఉండాలి, వీరి యొక్క హృదయపు ఆలోచనలు ఎలా ఉండాలి, ప్రభు ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు. ఆ పట్టణం యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. పైనుండి అగ్ని వచ్చి దహించాలి, ఉరిమిడి స్వభావం మాత్రమే చూపిస్తుంటున్నారు, కానీ మరి ప్రభు యొక్క కాంతిని చూపించలేకపోతుంటున్నారు, ప్రభు యొక్క వెలుగును చూపించలేకపోతుంటున్నారు. మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి ఒకసారి, వారే కాదు ఈనాడు అటువంటి స్థితిలో ప్రభువుతో ఉన్నామనుకుంటూ, ప్రభు బిడ్డలమంటూ, ప్రభు మీద విశ్వాసం ఉన్న వారమంటూ ఉండి కూడా అంతరంగము ఎలా ఉంది అన్నాడు ప్రభు చెప్పినట్లు, వెలుపల చాలా శుభ్రంగా మెరుస్తూ ఉండి కూడా లోపలంతా జిగటతో మరి మలినంతో నిండి ఉన్నటువంటి పాత్రలుగా ఉండకూడదు అన్నటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలని ప్రభు ఈరోజు కోరుకుంటున్నాడు. అదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం నుండి మనం ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 57 15వ అధ్యాయం చూస్తే, మహాగణుడును మహోన్నతుడును
పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయం గల వారికి ప్రాణమును ఉజ్జింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకు, వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి ఎదుట నివసించుచున్నాను అంటున్నాడు. నేను పరిశుద్ధుడను, మహోన్నతుడను, నిత్య నివాసి అయినను, అంత గొప్ప స్థితిలో అంత మహోన్నతమైనటువంటి ప్రభువు ఏం కోరుకుంటున్నాడు ఏంటంటే, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే నేను ఎందుకు ఈ లోకములోకి వచ్చానంటే, వినయం గల వారిని వారి ప్రాణాన్ని ఉజ్జింప చేయుటకు, నలిగిన వారి యొక్క ప్రాణాన్ని ఉజ్జింప చేయుటకు వచ్చినాను, వారి యొద్ద మాత్రమే నేను నివసిస్తున్నాను అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని బయలుపరుస్తుంటున్నాడు. ఎంత వినయం కలిగినటువంటి వారమైతే అంత ప్రభు మనతో ఉంటాడు, మనల్ని ఉజ్జింపచేస్తాడు. అహంకారము, అతిశయోక్తి, అటువంటి మనస్సు కలిగినటువంటి ప్రభు అటువంటి ప్రభువును రక్షించడు, లేకపోతే చూడడు, అటువంటి వారిని గద్దిస్తాడు అన్నటువంటి వాస్తవము మనం ఇప్పుడు చదివిన లేఖన భాగంలో వారు అగ్ని వచ్చి దహించాలని కోరుకున్నటువంటి భాగమును మనకు తెలియజేస్తుంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడాలి అంటే ప్రతి ఒక్కరూ సరిచేయబడాలి, ప్రతి ఒక్క వారు తమను తాము పరీక్షించాలి. ఇదే విషయం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం మాత్రము చదువుకుంటే, మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. ప్రభు ఏమంటున్నాడంటే సెల్ఫ్ రియలైజేషన్ స్వంతగా మీరు ఆలోచన చేసుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. అప్పుడు మాత్రమే దేవుడు ఉద్దేశించిన కార్యములు నా పక్షంగా మీరు కూడా చేయగలుగుతారు. నేను ఆరోహణమై తిరిగి వెళ్ళాక శిష్యులుగా భూమి మీద అంతటి కూడా మీరు చేయవలసినటువంటి కార్యములు, నా కార్యములు మీరు జరిగించాలంటే మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. అప్పుడు మాత్రమే ఈ కార్యములు మీరు నెరవేర్చబడతారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ శిష్యులను గురించి, మరి ముఖ్యంగా మనం యోహాను గురించి ఆలోచన చేస్తే, యోహాను ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినాడు. ఉరిమిడి స్వభావం కలిగినటువంటి యోహాను ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర. ఆయనను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభు యోహాను అమితంగా ప్రేమించినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. అంతేకాదు ఆయన రొమ్మున ఆనుకునేటటువంటి పరిస్థితి, ఆయనను స్వయంగా ప్రభుతో మాట్లాడగలిగినటువంటి స్థితి, ఏ విషయమైన ప్రశ్నించగలిగినటువంటి ఉన్నతమైనటువంటి దేవుని హృదయంలో స్థానం సంపాదించుకున్నటువంటి యోహాను ఈ ఉరిమేడి స్వభావాన్ని తొలగించుకొని కాంతిని మాత్రము, ప్రేమ కలిగినటువంటి ప్రభు యొక్క కాంతిని ప్రసారింపచేసేటటువంటి ఆ ప్రేమను మాత్రమే పొంది ఆ ప్రేమను ఎగ్జిబిట్ చేసినటువంటి వాడు యోహాను మనకు కనిపిస్తుంటున్నాడు. ఆ స్వభావం కలిగినటువంటి యోహాను సంపూర్ణంగా మార్చబడినటువంటి స్థితి. ఎలా మార్చబడ్డాడు, ఎలా ఆయనలో పరివర్తన కలిగింది, ఆ స్వభావాన్ని ఎలా తను తొలగించుకోగలిగాడు, ఎలా పరిపూర్ణమైనటువంటి ప్రేమను, అనుబంధమైనటువంటి ప్రేమను, యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి ప్రేమను ఎలా పొందగలిగాడు అన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం పరిశీలిస్తే, మరి ప్రభువుతో గడిపిన క్షణాలు ఎక్కువ, ప్రభువుతో ఉన్నటువంటి దినాలు ఎక్కువ, ప్రభు సన్నిహితంగా ఉన్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటున్నాయి. అనుక్షణము దేవునితో ఉన్నటువంటి ఆ స్థితిలో సంపూర్ణంగా అవగాహన చేసుకుంటూ ఉన్నాడు. రూపాంతర కొండ మీద వీరి ముగ్గురే ఉంటున్నారు. పేతురు ఉంటున్నాడు, యాకోబును ఉంటున్నాడు, యోహాను ఉంటున్నారు. మరి అప్పుడు ఆ రూపాంతరత కొండ మీద ప్రభు పొందినటువంటి ఆ ట్రాన్స్ఫిగరేషన్ అన్న ఆ పరిశుద్ధమైనటువంటి వెలుగు, ఆ స్థితి, ప్రభుతో కలిసి ఏలియా, మోషే ఉండటము, ఇవన్నీ చూసినటువంటి యోహాను మరి ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఉన్నతిని, యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటి అన్నటువంటి వాస్తవాన్ని సంపూర్ణంగా గుర్తిరిగినటువంటి యోహాను మనం చూస్తుంటున్నాము. సంపూర్ణంగా మార్పు చెందినటువంటి యోహాను
యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి మూడవ నాడు తిరిగి లేచాక తిబెరియ సముద్ర తీరమున ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదట కనుగొన్నవాడు ఆయన ప్రభు సుమి అని కనుగొన్నది యోహానే. యోహాను సంపూర్ణంగా దేవుని యొక్క ప్రేమను గుర్తించాడు. మరి సంపూర్ణమైనటువంటి అనుభవం ఎక్కడ పొందగలిగాడంటే ఆయనను మాత్రమే మనము యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినటువంటి పరిస్థితులలో 12 మంది శిష్యులలో ఒక్క యోహానును మాత్రమే మనం చూస్తుంటున్నాము. దేవుని సన్నిధిని యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి యోహాను చూస్తుంటున్నాము. సంపూర్ణంగా అంటిపెట్టుకున్నటువంటి యోహాను చూస్తుంటున్నాము. ఆయన రొమ్మున ఆనుకుని ఆధిక్యతనిచ్చినటువంటి యేసు ప్రభువును ఆఖరి నిమిషం వరకు విడనాడినటువంటి యోహాను మనం చూస్తుంటున్నాము. అందుకే పొందిన గొప్ప భాగ్యం ఏంటంటే మరి మరియాను యేసుక్రీస్తు ప్రభు ఆఖరి క్షణాలలో శిలువ మీద మరణించే సమయాలలో అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుకు మరియాను అప్పగించినటువంటి ఒక గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి కార్యం. అంటే దేవుడు సంపూర్ణంగా ఉరిమిడి యోహానును సంపూర్ణంగా మార్చబడినటువంటి యోహాను, ప్రేమ కలిగినటువంటి యోహాను, ప్రభు శ్రమానుభవాన్ని మరి జీర్ణించుకుంటున్నటువంటి యోహానును మరి సంపూర్ణంగా ఒక గొప్ప స్థితిలో చూస్తున్నటువంటి ప్రభువు ఆయనకు బాధ్యత అప్పగించినటువంటి యోహాను మనం చూస్తుంటున్నాము. అంత ఔన్నత్యం పొందినటువంటి యోహాను, మరి సంపూర్ణంగా మార్చబడినటువంటి యోహాను మనము ఆ శిలువ కార్యంలో ఆయన పొందినటువంటి శ్రమానుభవము ఆయన హృదయాన్ని సంపూర్ణంగా కలిసివేసింది, కరిగించింది. సంపూర్ణంగా మార్చివేయబడ్డాడు. సన్ ఆఫ్ థండర్. యోహానుకు పట్టి పెట్టబడిన పేరు సన్ ఆఫ్ థండర్. ఎలా మారాడంటే సన్ ఆఫ్ లవ్ గా మారాడు. ప్రేమ కలిగిన కుమారునిగా మార్చబడ్డాడు. ఆ కుమారునిగా మార్చబడినటువంటి మరి ఈ ఈ యోహాను తర్వాతి దినాలలో మనం చూస్తుంటున్నాము. మరి సంపూర్ణమైనటువంటి సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఏం సాక్ష్యం ఇస్తుంటున్నాడో ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తున్నది 20వ వచనంలో మనం చూస్తున్నది ఏంటంటే, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున అనుకొని ప్రభువా నన్ను అప్పగించు వాడేవాడని అడిగిన వాడు నైన శిష్యుడు తమ వెంట వచ్చేట చూచాను. అంటే యోహాను గురించి మాట్లాడుతుంటున్నాడు పేతురు. యేసును ప్రేమించిన వాడును ఆయన భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని కూర్చున్నటువంటి యోహాను అని పేతురు సాక్ష్యం ఇస్తుంటున్నారా. యోహాను ఏం సాక్ష్యం ఇస్తుంటున్నాడంటే అదే అధ్యాయం 24వ వచనంలో ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు అతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. పరిపూర్ణమైనటువంటి సాక్షిగా యోహాను సువార్త రాసినటువంటి యోహాను గురించి తను సాక్ష్యం ఇచ్చినటువంటి విషయంగా మరి పరిపూర్ణమైనటువంటి సాక్ష్యము సత్యమని ఎరుగుదుము అంటున్నాడు. సంపూర్ణంగా దేవుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి సాక్షిగా నిలబడ్డాడు. కాబట్టి ఆయన ప్రేమను తర్వాతి పత్రికలలో పరిపూర్ణంగా మరి ప్రచురించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక ద్వారా మనం వెళ్తే ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రమే చూస్తాడు. ఎంత ప్రేమామయుడు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రేమను గురించినటువంటి ఆ పత్రిక అన్నది యోహాను ఎంత గొప్ప ఆత్మీయ స్థితిలోనికి నడిపించబడ్డాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను సంపూర్ణంగా గ్రహించినటువంటి వాడుగా ఆ 3 పత్రికల ద్వారా మరి దేవుని యొక్క ప్రేమను తెలియచేస్తుంటున్నాడు. దేవుని యొక్క ప్రేమను సిద్ధపరుస్తుంటున్నాడు. దేవుని యొక్క ప్రేమను చాటిస్తూ ఉంటున్నాడు, ప్రకటిస్తూ ఉంటున్నాడు. మరి మనము కూడా దేవుని యొక్క ప్రేమను ప్రకటించే వారుగా ఉండాలంటే వట్టి ఉరిమిడి వారంగా ఉండటం వలన సరిపోదు. దేవుని యొక్క మెరుపు కూడా, ఆ కాంతి కూడా, ఆ ముఖ కాంతి కూడా, ప్రభువా నీ ముఖ కాంతిని నా మీద ప్రసరింప చేయమని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటుంటాము. ప్రభువా నీ ముఖ కాంతిని మా మీద ప్రసరింప చేయము. ఆ వెలుగును చూడగలగాలి, ఆ ప్రేమను చూడగలగాలి, ఆ వెలుగులో ఆ ప్రేమను చూడగలగాలి.
అన్నవంటి ప్రార్థన ప్రతి ఒక్కరిదే ఉండాలి. ఖచ్చితంగా మనం ప్రార్థించవలసిన విషయం ఏంటంటే, ప్రభువా నీ ముఖకాంతిని నా మీద ప్రసరింపచేయము. ఆ ముఖకాంతి అన్నది దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేయగలిగినది ఉండాలి. దేవుని యొక్క కృపను వెల్లడి, కేవలము కృప, కేవలము ఉచిత కృప. ఏ యోగ్యత లేదు. మన నీతి మురికి గుడ్డి వంటిది. అటువంటి యోగ్యత లేని వాడిని అంతలాగా ప్రేమించాడు. ఎంతలాగా ప్రేమించాడంటే, నేను అని బూడిదని పూదండగా మార్చి నీ మెడలో వేసేటటువంటి ప్రభు యొక్క ప్రేమను మనం చూడగలుగుతుంటున్నాము. అటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమను చూపించగలిగినటువంటి ఆత్మీయ ఔన్నత్యంలోనికి ఎదిగినటువంటి యోహాను తిరిగి ప్రభువు మరి పద్వాస ద్వీపం పరవాసిగా ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షత కనపరిచి మొత్తము ప్రకటన గ్రంథం రాయించటానికి ఇష్టపడి ఉంటున్నాడు. అంటే యోహాను ఎంత గొప్ప స్థానము దేవుని యొక్క హృదయంలో ఎంత గొప్ప స్థానం పొందినాడో మనకు సంపూర్ణంగా అర్థమవుతా ఉంది. దేవుడు ఎల్లప్పుడూ హృదయాలను పరిశోధించేవాడు, అంతరేంద్రియాలను ఎరిగినవాడు, అందులో ఉన్న ఆలోచనలు తెలుసుకున్నవాడు, అలా వాటిని సరిదిద్దేవాడు కూడా. అటువంటి స్థితిలో నుండి సరిదిద్దటానికి ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఆ సిద్ధపాటు మనకు కావాలంటే మనల్ని మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, ఆయన సన్నిధిని ఆశ్రయించాలి, ఆయన పాదాలను ఆశ్రయించాలి. అప్పుడు ప్రతినిత్యము ఆయన యొక్క వివేకం కలిగిన ఆత్మ కుమ్మరింపు, జ్ఞానవంతమైనటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనకు అనుగ్రహింపబడుతూ మన జీవితాలలో ముందుకు సాగటానికి ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఆయన తన హస్తము, ఆయన దక్షిణ హస్తంతో మన హస్తాన్ని పట్టుకొని ప్రభు మనల్ని నడిపించేటట్లు, అది కొండలు కానివ్వండి, లోయలు కానివ్వండి, అంధకారం కానివ్వండి, ఇంకే పరిస్థితి అయినా కానివ్వండి, చేతిలో చిక్కబడినప్పుడు కానివ్వండి, అన్నిటి నుండి పరిపూర్ణంగా రక్షించగలిగేది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉచిత కృపా కనికరము. అటువంటి ప్రేమ, కృపా కనికరాన్ని సమృద్ధిగా, సంపూర్ణంగా సిలువలో మనకు చూపించినటువంటి ప్రభును మనం చూస్తుంటున్నాము. ఆ సిలువలో పలిగినటువంటి 7 మాటలు, శ్రేష్టమైనటువంటి 7 మాటలు, సంపూర్ణత కలిగినటువంటి 7 మాటలు. 7 అన్నది సంపూర్ణత సూచిస్తుంది. ఆ సంపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని సూచిస్తుంది. అలాంటి సంపూర్ణమైనటువంటి జీవితం కలిగినటువంటి మనల్ని ప్రభు ఆశిస్తుంటున్నాడు. అందుకే అంత గొప్ప త్యాగం చేస్తుంటున్నాడు. సమస్తం విడిచిపెట్టి ఈ లోకంలోకి ప్రవేశించినటువంటి దేవుని యొక్క ప్రేమను చూస్తుంటున్నాము. యోహాను పత్రికలలో ఆ పత్రికల ద్వారా మనము వెళ్ళగలిగినప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి ప్రేమ మనకు కనపరిచినటువంటి పత్రికలుగా కనపడుతుంటున్నాయి. కాబట్టి మరి క్రీస్తు ప్రభువు కలిగినటువంటి ఈ మనసును కలిగి ఉండండి అన్నప్పుడు ఆయన యొక్క ప్రేమలో వేరుపారిన వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన జీవితాలు ఎలాంటి జీవితాలైనా కూడా ప్రభు మనల్ని ముందు నడిపించడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రభును మనం కలిగి ఉంటున్నాము. ఆ కలిగి ఉంటున్నట్టు మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాము. ఆ ధన్యత అనేకులకు ప్రాప్తించబడాలి అంటే మరి దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఎందుకు ఆ శిష్యులను ఏర్పరచుకున్నాడు, ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వారిగా మన జీవితాలలో ముందుకు సాగవలసినటువంటి ఆవశ్యకత మనకందరికీ ఉంది. ఆ కనువిప్పు మనకు కలగాలి. మనం ఎంతగా దేవుని సన్నిధిలో నిలబడాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడనేరడు. ఆయనను చూడాలంటే ఆయన యొక్క పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఆయనలో వేరు పారాలి. ఆయన సన్నిధిని మనం ఎక్కువగా ఆశ్రయించాలి. ఆయన సన్నిధిని మనం ఎక్కువగా గడపగలగాలి, అపేక్షించాలి, కోరుకోవాలి. ఆ జీవితంలో మనం ముందుకు సాగాలి. ప్రభు మనకు అటువంటి స్థితిలో ప్రభు మనకు ఉంటానని వాగ్దానం ఇస్తుంటున్నాడు. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు
మెండుగా చేసి. ఈ వచనము వచ్చిన వారు ఒక్కరు మాత్రం పాడండి. మేఘములపై ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచెను అపవాదికి అపజయమేచెను అపవాదికి. మేఘములపై ఆయన వచ్చిన మరి ఒకసారి మొదలుపెట్టి పాడమ్మా. మేఘముల మేఘములపై ఆయన మేఘములను తన మాటుగా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుక చేయును, ఉరుములు మెరుపులు. చాలమ్మా. పాడు. మేఘములు మెండుగా చేసి అపజయమీచును యెహోవా యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించను గనుక. ఆమేన్. ఆమేన్. ఉరుములు మెరుపులు. యోహాను యాకోబులకు ఉరిమేడు వారని పేరు గల బోయనెర్గస్. ఉరుములు మెరుపులు ఎలా పుడతాయో దేవుని వలన, దేవుని గంభీర స్వరం వలన కళ్ళకు కట్టినట్టుగా స్పష్టముగా ఈరోజు గ్రహించున్నాం. ఉరుములు మెరుపులు. యోహాను గారు ఎఫెసు సంఘములో తన చివరి దినములు సేవ చేస్తూ గడిపినట్టుగా చూస్తాం. ఎఫెసు సంఘములో మొదటి శతాబ్దము అంతములో క్రీస్తు శకము 96-97లో యోహాను సువార్త రాయబడిందని వేదాంత పండితుల అభిప్రాయం. అయ్యా, మార్కు మీతో ఒకడు కానీ మార్కు కూడా సువార్త రాశాడు. పునరుత్థానము ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత 10 సంవత్సరాలకే మార్కు సువార్త రాశాడు. ఆ తర్వాత కొద్ది కాలంలోకే మత్తయి సువార్త రాశాడు. ఆ తర్వాత 60-70లో క్రీస్తు శకం 60-70లో లూకా కూడా పౌలు గారు టీంలో ఉన్నవాడు. లూకా అని ప్రియ వైద్యుడు సువార్త రాశాడు. మార్కు వార్త రాసినప్పుడు, మత్తయి కూడా సువార్త రాసినప్పుడు, లూకా కూడా తర్వాత శిష్యుడిగా ఉంది. యేసు ప్రభు వారు మరణ పునరుత్థానము తర్వాత లూకా శిష్యుడయ్యాడు. లూకా కూడా సువార్త రాశాడు. అయ్యా, మీరు కూడా ఒక సువార్త రాయండి అని సంఘ పెద్దలు బలవంత పెడతారు. నాయనలారా, మార్కు రాసిన, మత్తయి రాసిన, లూకా గారు రాసిన సంగతులు నేను ఎందుకు మిగిలి ఉన్నానంటే ఆ వారి సంగతులన్నీ నిజమని సాక్ష్యం ఇచ్చుటకు. అవసరం లేదురా నాయనలారా, పిల్లలారా, నేను మిగిలి ఉన్నాను, ఈ సంగతులు నిజమని సాక్ష్యం ఇచ్చుటకు మిగిలి ఉన్నాను. అయితే కాదు అయ్యా, మీరు కూడా ఒక సువార్త రాయండి అని రాయలేనురా, చూపులు మందగించినాయిరా, తడబాటు
ఉన్నదిరా అని వారించినప్పటికీ బలవంత పెట్టి సువార్త రాయించుకున్నారు. మేము రాస్తాం, మీరు చెప్పండి, మీరు వాళ్ళ కుర్చీలో సేద తీరండి, చెప్తూ ఉండి, మేమే రాస్తాము. అయితే రాయండిరా నాయనలారా, ఆది యందు వాక్యం ఉండను. అయ్యో, ఆది కాండము మనకు పాత నిబంధనలో ఉన్నది, మళ్ళీ ఆది కాండము మొదలు పెడతారు ఎందుకు అని. అది కాదురా, నేనేం చెప్తానో రాయండిరా, నేను చెప్పినది రాసుకోండిరా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని యోహాను సువార్త ప్రారంభం. యోహాను సువార్త 22వ అధ్యాయము కంప్లీట్ చేసి అతడిచ్చిన సాక్ష్యం, యోహాను నేను ఇచ్చిన సాక్ష్యం సత్యమే, సత్యమైన సంగతులే మార్కు గారు రాసిన, మత్తయ్య గారు రాసిన, చివరిలో వచ్చిన లూకా గారు రాసిన ఆ సంగతులు సత్యమై ఉన్నాయి అనుటకు నిదర్శనము నేనే. కాబట్టి ఇంకా మిగిలి ఉన్నాను. యోహాను గారు ఉరిమేడు వారిలో ఒకరు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలోనే హేరోదు చేత కత్తివాత ఖడ్గము చేత చంపబడ్డాడు. మరొకడు 2వ శతాబ్దము ప్రారంభములో ఎఫెసు పట్టణంలో, ఆ తర్వాత పద్మసు ద్వీపంలో కనబడినప్పుడు నేటి వరకు నేను వచ్చే వరకు ఉండిన ఎడల నీకేమీ అభ్యంతరము పేతురు? ఇతడు నేను వచ్చే వరకు ఉండిన ఎడల అంటే ప్రభుల వారు వచ్చే వరకు. చరిత్రలో హిమాలయాల్లో సంచరించిన యోహాను గారు హిమాలయాల్లో కైలాస మహర్షి, హిమాలయాల్లో సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళినప్పుడు కైలాస మహర్షిని చూస్తాడు. ఆ కైలాస మహర్షి యోహాను గారే అన్న అభిప్రాయం. మంచు గడ్డలు మానవ ఆకారము కనబడుతున్నది కానీ ముట్టుకోవటానికి వీల్లేదు. మంచు గడ్డలు, రూపము మనిషి, అయితే కళ్ళలో జీవం ఉన్నది, కంఠములో ప్రాణం ఉన్నది. మహర్షి యోహానే ఆ ఋషి అని వేదాంత పండితుల అభిప్రాయం. ఏదేమైనా బోయనెర్గస్ ఉరిమెడవారు ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని. చాలా అద్భుతమైన, శ్రేష్టమైన, వివరణాత్మకమైన సందేశం విన్నాం. జాన్సన్ గారు ఒక మాట హిందీ సెషన్లో, ఇప్పటికే 6:22 అయిపోయింది, ఒక మాట చిన్న మాట ప్రార్థన చేస్తారా? ప్రార్థన అనంతరము పరలోక ప్రార్థన చెప్పుకుందాము, ఆశీర్వాదంతో తెలుగుతో ముగించుకుందాము. ప్రార్థన చేస్తారా జాన్సన్? స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడా, సర్వాన్నతుడా, నీకే మహిమ, నీకే ఘనత. ఇగోనైనా నా తండ్రి, ప్రియ ప్రభునైనా వివరించిన వాక్యం బట్టి వేలాది వందనాలు. నైనా నీ ముఖ కాంతిని ప్రభు, ఆ ప్రకాశం మేము అనుభవించనేక నైనా ప్రభా, ఆ ప్రకాశం లోకమంతటికి నైనా ప్రభునైనా మేము ప్రజ్వలింపచేసే రీతిలో అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేయండి. దేవానికి స్తోత్రం, ప్రభువానికి వందనం. ఉరుముడి వారిగా నాయన నా ఇష్టనైనా ఇగో అంత మాత్రం కాకుండా ప్రభా, నీ చిత్తమును నా లోకమంతటి నెరవేర్చే వారిగా నైనా ప్రభా, నైనా నీ బిడ్డను నైనా యోహాన్ని ఎన్నుకున్నాం, వాడుకున్నాం. అందులో బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, అయితే మా పట్ల నీ చిత్తం నెరవేర్చేవారుగా ఉన్న ఏ వ్యతిరేకతను తొలగించుకొని మమ్మల్ని మేమనైనా సరిదిద్దుకొని ఆత్మీయ అభిషేకం ప్రభావ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేయండి.
వాక్యం వివరించిన నీ దాసురాలు బట్టి నీకే మహిమ, ఈ మీటింగ్ నడిపిస్తున్న దాసులను బట్టి నీకే మహిమ. మా ప్రతి ఒక్కరిని కూడా నీ ముఖకాంతిని మేము చూచి అనుభవించి దాన్ని ప్రభు అనేక మందికి పంచిపెట్టే వారికి ఉండడానికి సహాయం దయచేయండి. యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరి నిమిత్తము కోరుకుని ప్రార్థించిన జాన్సన్ గారికి వందనాలు తెలియచేస్తూ ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో ప్రారంభించి ఆశీర్వాదంతో ముగించుకున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థన.